రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనెను అని షులమితి అంటుంది. ఇక్కడ కొన్ని మాటలు, రాజు, అంతఃపురం అనేది, నన్ను చేర్చుకొనెను అనేది 3 భాగాలు చేయొచ్చు. ఈ రాజు ఎవరు? బైబిల్ గ్రంథాన్ని బాగా మనం చదివినట్లయితే పరలోకములో ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని పిలువబడ్డాడు. అందువల్ల యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన కుమారుని ఈ లోకానికి పంపెను. తరువాత ఆయన తిరిగి రానయ్యున్నాడు పెండ్లి కుమారుని వలె, ఆయనే పెండ్లి కుమారుడు. ఆ తర్వాత 2వ రాకడలో ఆయన ఈ లోకములో రాజ్యాన్ని స్థాపించటానికై వస్తాడు. అప్పుడు రాజుల రాజుగా ప్రభువుల ప్రభుగా రానయ్యున్నాడు. అది ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనములో వ్రాయబడి ఉంది. ఈ రాజు ప్రభు అయిన యేసుక్రీస్తే. మత్తయి సువార్త 2వ అధ్యాయం, ప్రభు జన్మించినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు ఆయన దగ్గరికి వచ్చి బంగారమును ఇచ్చిరి. ఆ దినాలలో ఎవరైనా రాజును సందర్శించాలి అంటే ఆయన దగ్గరికి బంగారం తీసుకెళ్ళాలి, ఆయన రాజు అని తెలియచేయటానికై. కాబట్టి ఈ మనుషులు ఎవరు? ఈ తూర్పు దేశ జ్ఞానులు బంగారమును తీసుకెళ్ళిరి, ఆయన రాజు అని ఎరిగిరి, ఆయన ఎదుట సాష్టాంగపడి నమస్కారము చేసిరి, ఆరాధించిరి. కాబట్టి రాజు మన ప్రభువే. ఆయన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనెను. అంతఃపురము అంటే ఆయన ఉండే స్థలం. దాన్నే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 22వ వచనం ప్రకారము అది పరలోక యెరూషలేం. పరలోక యెరూషలేమే అంతఃపురం. ఇప్పుడు అంటే బైబిల్ గ్రంథాన్ని బాగా చదివితే 3 రకములైన యెరూషలేములు ఉన్నాయి. ఒకటి చారిత్రాత్మక యెరూషలేం, అది రాజులకు, అంటే ఉదాహరణంగా దావీదు రాజుకు ముఖ్య పట్టణం, అది సొలొమోను రాజుకు ముఖ్య పట్టణం, అది శారీర రీతిగా హిస్టారికల్గా చారిత్రకంగా. రెండవది పరలోక యెరూషలేం, అది హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 22వ వచనం. అది ప్రభు ఉండే స్థలం, రాజుల రాజు ఉండే స్థలం. ఆయన సింహాసనము మరకత మాణిక్యం వలె ఉంది. ఆయన చుట్టూ, ఆ సింహాసనము చుట్టూ ఇంద్రధనస్సును పోలిన అంటే మహిమ ఉంది అని. తర్వాత సింహాసనమునకు ఎదురుగా ఒక గాజు వంటి సముద్రం ఉందని వివరణ వ్రాయబడి ఉంది. అదంతా కలిసి పరలోక యెరూషలేం. ఇక 3వది, దేవుడు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని కలుగజేసినప్పుడు ఆ పట్టణాన్ని అట్లే తీస్తాడట. 1500 మైళ్ళు ఎత్తు, 1500 మైళ్ళు వెడల్పు, 1000 అంటే ఒక క్యూబ్ లాగా అది పట్టణము కిందికి దిగును. నేను ఒక కాలంలో మీకు చెప్పాను, అది దిగినప్పుడు ఏ ఏ దేశాలు అది ఆక్రమించుకొనును అని. అంటే అది దిగినప్పుడు దేవుడు అబ్రహాముకు ఒక వాగ్దానం చేశాడు. ఆదికాండం 15వ అధ్యాయంలో 18 నుండి 21 వరకు ఇదంతా చూడమన్నాడు. ఆ దేశమంతా నీకు ఇస్తాను అన్నాడు. ద్వితీయోపదేశకాండం మళ్ళీ 11వ అధ్యాయం 24వ వచనం. ఇక నేను చెప్పేది బాగా వినండి. ఆ పట్టణం దిగినప్పుడు ఏ ఏ దేశాలపై అది కూర్చుంటుంది అంటే, మొదటిదిగా అది ఇశ్రాయేల్ దేశమంతా ఆక్రమించుకుంటును. రెండవది ఈజిప్ట్ దేశమంతా ఆక్రమించుకొనును. మూడవదిగా యోర్దాను దేశాన్ని అది ఆక్రమించుకొనును. నాలుగవదిగా సిరియా దేశమును ఆక్రమించుకొనును. ఐదవదిగా లెబానోను దేశమును ఆక్రమించుకొనును. ఆరవదిగా టర్కీ దేశాన్ని కూడా అది ఆక్రమించుకొని, అంటే టర్కీ దేశం అంతా మునిగిపోవడమే. అఫ్కోర్స్ కొత్త ఆకాశం కొత్త భూమి పెట్టినట్టుకోండి, కానీ ఆ స్థలం అంతా అది ఆక్రమించుకొనును. తర్వాత ఇరాక్ దేశమంతా, ఆ తర్వాత ఇరాన్ దేశం, ఆ తర్వాత సౌదీ అరేబియా, ఇవన్నీ ఎన్ని దేశాలపై అది కూర్చుంటుందట. ఆ దేశాల యొక్క విస్తీర్ణత 1500 మైళ్ళు, స్క్వేర్ మైల్స్. ఆ దేశాలని దేవుడు అబ్రహాంకి ఇస్తానన్నాడు. కాబట్టి పరలోక యెరూషలేము పైనుంచి కిందికి దిగనై ఉంది. దాని పేరు మార్చబడుతుంది. దాని పేరు నూతన యెరూషలేం అని పిలువబడుతుంది. అది రాజు అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనెను అని ఉంది. ఇంకా ఆమె చేరలేదు. ఆమె కలిగిన నిశ్చయతను బట్టి ఆ మాట పలికెను, నన్ను చేర్చుకొనెను. నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించెదము అంటుంది. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. యెహోవా యందలి ఆనందము అది దేవుని బలం. కాబట్టి ఈమె అంటుంది, నిన్ను బట్టి ప్రభువా మేము సంతోషించుచున్నాం. నేనైతే ఏదో తక్కువ స్థితిలో నుండి నన్ను పైకి తెచ్చిన వాడవు నీవు, గొర్రెల దొడ్డిలో నుంచి నన్ను పైకి తెచ్చిన దేవుడవు. కాబట్టి నేను నిన్ను బట్టే సంతోషిస్తాను. 1 పేతురు
మొదటి అధ్యాయం 8వ వచనంలో ప్రభువు నమ్ముకున్నప్పుడు ఆయన ఇచ్చే సంతోషము చెప్పశక్యము కాని మహిమాయుక్తమైన ఆనందాన్ని దయచేయువాడు ఆయన. కాబట్టి ఆయన్ని బట్టే మనము సంతోషించవలెను. ఆయన సంతోషం మనలో లేని పక్షంలో మనం బలహీనులమవుతాం. నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించదము, ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించదము. ఇక్కడ రెండు ఉన్నాయి. ద్రాక్షారసము ఒకటి, దేవుని ప్రేమ ఇంకొకటి. రెండింటికి పోలికలు చెప్పబడ్డాయి. రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనెను అని షులమితి అంటుంది. ఇక్కడ కొన్ని మాటలు, రాజు, అంతఃపురం అనేది, నన్ను చేర్చుకొనెను అనేది 3 భాగాలు చేయొచ్చు. ఈ రాజు ఎవరు? బైబిల్ గ్రంథాన్ని బాగా మనం చదివినట్లయితే పరలోకములో ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని పిలువబడ్డాడు. అందువల్ల యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన కుమారుని ఈ లోకానికి పంపెను. తరువాత ఆయన తిరిగి రానయున్నాడు పెండ్లి కుమారుని వలె. ఆయనే పెండ్లి కుమారుడు. ఆ తర్వాత 2వ రాకడలో ఆయన ఈ లోకములో రాజ్యాన్ని స్థాపించటానికై వస్తాడు. అప్పుడు రాజుల రాజుగా ప్రభువుల ప్రభుగా రానయున్నాడు. అది ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనములో వ్రాయబడి ఉంది. ఈ రాజు ప్రభు అయిన యేసుక్రీస్తే. మత్తయి సువార్త 2వ అధ్యాయం, ప్రభువు జన్మించినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు ఆయన దగ్గరికి వచ్చి బంగారమును ఇచ్చిరి. ఆ దినాలలో ఎవరైనా రాజును సందర్శించాలి అంటే ఆయన దగ్గరికి బంగారం తీసుకెళ్ళాలి, ఆయన రాజు అని తెలియచేయటానికై. కాబట్టి ఈ మనుషులు ఎవరు? ఈ తూర్పు దేశ జ్ఞానులు బంగారమును తీసుకెళ్ళిరి, ఆయన రాజు అని ఎరిగిరి, ఆయన ఎదుట సాష్టాంగ